నిన్న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ వాళ్ళు హైదరాబాద్లో, తర్వాత అక్కడ బెంగళూరులో ప్రదర్శనలు చేశారు. విద్యార్థులు వీళ్ళంతా వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మతవాదము, మనువాదము ఇట్లాంటి వాటిని మేము ఎదుర్కొంటాము అని ప్రకటించారు. భారతదేశం ఒకటి, మత రాజకీయాలు వద్దు, మనువాదం వద్దని కూడా వాళ్ళు ప్రకటించారు. ఒక విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నినాదం, పార్టీ కూడా కాదు అది, ఇంకా ఇట్స్ సోషల్ మీడియా ఫినామినా, కానీ నిరసనకు ఒక ప్రతిబింబంగా ఉంది. పవన్ కళ్యాణ్ దాన్ని ప్రస్తావిస్తున్నారు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అంటారు. ఇప్పుడు బొద్దింకలు కూడా నిరసనలు చేయడం మనం చూస్తున్నాము, అది ఇది అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏ బలవంతమైన సర్పం గురించి చెప్తున్నారు? ఇప్పుడు బలవంతమైన సర్పము చలిచీమలు అన్నప్పుడు ఏవి చలిచీమలు, ఏది బలవంతమైన సర్పము? ఇదో ప్రశ్న. ఎందుకంటే మోదీ గారు సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, 21వ శతాబ్దం అయింది అని మన పెద్దండ చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చారు. ఇంకా మళ్ళీ ఆంధ్ర తెలంగాణది కూడా తీసుకొని, తెలంగాణ విభజన నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, ఆ పద్ధతిని మటుగా వ్యతిరేకించాను, దీని అంతటి కాంగ్రెస్ పార్టీయే కారణం, కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికీ దాని బుద్ధి మారలేదు, దాని నేర్చుకోలేదు అని చెప్తున్నారు. సో చాలా క్లియర్గా ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు, దేశ విభజన అన్న అంశాన్ని తీసుకొస్తున్నారు. ఆ తర్వాత మోదీని సహజంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆ సమస్య కూడా ఏం లేదు. అందుకని ఈ సభ మామూలు సభ కాదు. కేసీఆర్ కూడా మనం గుర్తు చేసుకుంటే కనుక తరచూ ఢిల్లీలో ఆయన ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఈ సంప్రదింపులు ఇట్లాంటివి చాలా ఎక్కువగా చేస్తుండేవాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ అలాంటి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా తెలీదు. కానీ మొత్తానికి నేను ఇందాక అన్నట్టు సోషల్ బేసు, ఫ్యాన్ బేస్ మాత్రమే కాకుండా పొలిటికల్ బేస్ అంటూ ఏదో పెంచుకోవాలి సార్ అనే ఒక ఇది మటుకు వచ్చినట్టుంది ఆయనకు. సార్ ఈ అంశంలో నడుస్తుంటే ఉత్తరాంధ్రలో కాపు కలకలం ఇప్పుడు ఈ రెండు